హాయ్ స్టూడెంట్స్, టుడే లెసన్ చేనేత కార్మికులు, ఇనుము శుద్ధి చేయువారు, కర్మాగార యజమానులు. చేనేత కార్మికులు, ఇనుము శుద్ధి చేయువారు, కర్మాగార యజమానులు. వేవర్స్, ఐరన్ స్మెల్టర్స్ అండ్ ఫ్యాక్టరీ ఓనర్స్. వేవర్స్, ఐరన్ స్మెల్టర్స్ అండ్ ఫ్యాక్టరీ ఓనర్స్. 8th క్లాస్ హిస్టరీ పార్ట్ 2. నేయడంలో నైపుణ్యం కలిగిన సముదాయాలకు చెందిన వారిని నేత కార్మికులు అంటారు. నేయడంలో నైపుణ్యం కలిగిన సముదాయాలకు చెందిన వారిని నేత కార్మికులు అంటారు. వారు తమ నైపుణ్యాలను ఒక తరం నుండి మరొక తరానికి అందిస్తారు. వారు తమ నైపుణ్యాలను ఒక తరం నుండి మరొక తరానికి అందిస్తారు. బెంగాల్లోని తంతి నేత కార్మికులు, ఉత్తర భారతదేశంలోని జులహాలు లేదా మోమిన్ నేత కార్మికులు, దక్షిణ భారతంలోని సాలే, కైకోలార్, దేవాంగులు నేత పనిలో ప్రసిద్ధి చెందిన కొన్ని నేత కార్మిక సముదాయాలు. బెంగాల్లోని తంతి నేత కార్మికులు, ఉత్తర భారతదేశంలోని జులాహాలు లేదా మోమిన్ నేత కార్మికులు, దక్షిణ భారతంలోని సాలే, కైకోలార్, దేవాంగులు నేత పనిలో ప్రసిద్ధి చెందిన కొన్ని నేత కార్మిక సముదాయాలు. ఉత్పత్తిలో మొదటి దశ నూలు వడకడం. ఉత్పత్తిలో మొదటి దశ నూలు వడకడం. ఈ పనిని ఎక్కువగా మహిళలు చేస్తారు. ఉత్పత్తిలో మొదటి దశ నూలు వడకడం. ఈ పనిని ఎక్కువగా మహిళలు చేస్తారు. చెరక, తక్లీలు అనేవి గృహాలలో నూలు వడికే సాధనాలు. చెరక, తక్లీలు అనేవి గృహాలలో నూలు వడికే సాధనాలు. చెరకపై దారం తిప్పబడుతుంది, అలాగే తక్లీపై దారం చుట్టబడుతుంది. చెరకపై దారం తిప్పబడుతుంది, తక్లీపై దారం చుట్టబడుతుంది. వడకటం పూర్తయ్యాక నేత కార్మికులు దారాన్ని వస్త్రంగా నేస్తారు. వడకటం పూర్తయ్యాక నేత కార్మికులు దారాన్ని వస్త్రంగా నేస్తారు. చాలా చోట్ల బట్టలు నేయడం అనేది పురుషులు చేసే పని. చాలా చోట్ల బట్టలు నేయడం అనేది పురుషులు చేసే పని. రంగు వస్త్రాలకు రంగులు అద్దకం వేసే వ్యక్తిని రంగ్రేజ్ అంటారు. రంగు వస్త్రాలకు రంగులు అద్దకం వేసే వ్యక్తిని రంగ్రేజ్ అంటారు. ముద్రణ వస్త్రాలకు నేతవారు చిపీగార్స్ అనే ముద్రణ పనిచేసే పనివారి చేత ముద్రణ చేయిస్తారు. ముద్రణ వస్త్రాలకు నేతవారు చిపీగార్స్ అనే ముద్రణ పనివారి చేత ముద్రణ చేయిస్తారు. చేనేత బట్టలు నేయడం, దానికి సంబంధించిన వృత్తుల ద్వారా లక్షలాది భారతీయులు జీవనోపాధి పొందుతున్నారు. చేనేత బట్టలు నేయడం, దానికి సంబంధించిన వృత్తుల ద్వారా లక్షలాది ప్రజలు జీవనోపాధి పొందుతున్నారు. బెంగాల్లోని ఒక తంతి నేత 1790లలో బెల్జియన్ చిత్రకారుడు సాల్విన్స్ చిత్రించిన చిత్రం. బెంగాల్లోని ఒక తంతి నేత పై చిత్రంలో 1790లో బెల్జియన్ చిత్రకారుడు సాల్విన్ చిత్రించిన చిత్రం. ఇక్కడ తంతి నేత కార్మికుడు మగ్గంపై పనిచేస్తున్నాడు. ఇక్కడ తంతి నేత కార్మికుడు మగ్గంపై పనిచేస్తున్నాడు. బ్రిటన్లో నూలు పరిశ్రమల అభివృద్ధి భారతదేశంలోని వస్త్ర ఉత్పత్తిదారులను అనేక విధాలుగా ప్రభావితం చేసింది. బ్రిటన్లో నూలు పరిశ్రమల అభివృద్ధి భారతదేశంలోని వస్త్ర ఉత్పత్తిదారులను అనేక విధాలుగా ప్రభావితం చేసింది. మొదటి దశ ఐరోపా, అమెరికా మార్కెట్లలో భారతీయ వస్త్రాలు బ్రిటిష్ వస్త్రాలతో పోటీ పడవలసి వచ్చింది. మొదటిది, ఐరోపా, అమెరికా మార్కెట్లలో భారతీయ వస్త్రాలు బ్రిటిష్ వస్త్రాలతో పోటీ పడవలసి వచ్చింది. రెండవది, దిగుమతి వస్త్రాలపై బ్రిటన్ అధిక సుంకాలు విధించడం వలన ఇంగ్లండ్కు వస్త్రాల ఎగుమతి అతి కష్టతరంగా మారింది. రెండవది, దిగుమతి వస్త్రాలపై బ్రిటన్ అధిక సుంకాలు విధించడం వలన ఇంగ్లండ్కు వస్త్రాల ఎగుమతి కష్టతరంగా మారింది. 19వ శతాబ్దపు ప్రారంభం నాటికి ఆంగ్లేయులు తయారు చేసిన నూలు వస్త్రాలు భారతీయ వస్త్రాల సంప్రదాయ స్థానాలైన
ఆఫ్రికా, అమెరికా, యూరప్లోని మార్కెట్లను విజయవంతంగా ఆక్రమించాయి. 19వ శతాబ్దం ప్రారంభం నాటికి ఆంగ్లేయులు తయారు చేసిన నూలు వస్త్రాలు భారతీయ వస్త్రాల సంప్రదాయ స్థానాలైన ఆఫ్రికా, అమెరికా, యూరప్లోని మార్కెట్లను విజయవంతంగా ఆక్రమించాయి. భారతదేశంలోని వేలాది మంది నేత కార్మికులు ఉపాధిని కోల్పోయారు. భారతదేశంలోని వేలాది మంది నేత కార్మికులు ఉపాధిని కోల్పోయారు. వారిలో బెంగాల్ నేత కార్మికులు దారుణంగా నష్టపోయారు. ఇంగ్లీష్, యూరోపియన్ కంపెనీలు భారతీయ వస్త్రాల కొనుగోలు ఆపేశాయి. 1830 నాటికి బ్రిటిష్ నూలు వస్త్రాలు భారతదేశ మార్కెట్లను ముంచెత్తాయి. 1830 నాటికి బ్రిటిష్ నూలు వస్త్రాలు భారతదేశ మార్కెట్లను ముంచెత్తాయి. నిజానికి 1880ల నాటికి భారతీయులు ధరించే నూలు వస్త్రాలలో 2/3 వంతులు బ్రిటన్లో తయారైన వస్త్రాలే. నిజానికి 1880 నాటికి భారతీయులు ధరించే నూలు వస్త్రాలలో 3/2 వంతులు బ్రిటన్లో తయారైన వస్త్రాలే. ఇది నిపుణులైన నేత కార్మికులపైనే కాదు, నూలు వడికే వారి మీద కూడా ప్రభావాన్ని చూపింది. నూలు వడికే వారి మీద కూడా ప్రభావం చూపింది. నూలు వడుకుతూ జీవనం సాగించే వేలాది గ్రామీణ మహిళలు ఉపాధి కోల్పోయారు. భారతదేశంలో మగ్గంపై నేయడం అనేది పూర్తిగా ఆగిపోలేదు. ఎందుకంటే కొన్ని రకాల బట్టలు యంత్రాల ద్వారా నేయలేరు. క్లిష్టమైన చీర అంచులను లేదా సాంప్రదాయక నేత డిజైన్లను యంత్రాలు ఉత్పత్తి చేయలేవు. ఇలాంటి వస్త్రాలకు ధనికులలోనే కాకుండా మధ్యతరగతి వారిలోనూ మంచి డిమాండ్ ఉంది. బ్రిటన్ వస్త్ర తయారీదారులు భారతదేశంలో పేద ప్రజలు వినియోగించే చాలా ముతక బట్టలను ఉత్పత్తి చేయలేరు. పశ్చిమ భారతదేశంలోని షోలాపూర్, దక్షిణ భారతంలోని మధుర పట్టణాలు ముఖ్యమైన నూతన నేత కేంద్రాలుగా ఆవిర్భవించాయి. పశ్చిమ భారతదేశంలోని షోలాపూర్, దక్షిణ భారతంలోని మధుర పట్టణాలు ముఖ్యమైన నూతన నేత కేంద్రాలుగా ఆవిర్భవించాయి. జాతీయోద్యమం సమయంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని, చేతితో నేసిన బట్టలనే వినియోగించాలని మహాత్మా గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయోద్యమ సమయంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని, చేతితో నేసిన బట్టలనే వినియోగించాలని మహాత్మా గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖాదీ జాతీయతకు చిహ్నంగా మారింది. చరఖా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. దీనిని 1931లో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలో ఉంచారు. ఖాదీ జాతీయతకు చిహ్నంగా మారింది. చరఖా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. దీనిని 1931లో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలో ఉంచారు. చాలామంది చేనేత కార్మికులు వ్యవసాయ కూలీలుగా మారారు. కొందరు పని కోసం పట్టణాలకు వలస వెళ్ళారు. మరికొందరు ఆఫ్రికా, దక్షిణ అమెరికాలలోని తోటల్లో పనిచేయడానికి దేశం దాటి వెళ్ళారు. కొంతమంది చేనేత కార్మికులు
బొంబాయి, అహ్మదాబాద్, షోలాపూర్, నాగపూర్, కాన్పూర్లలో స్థాపించిన నూతన ప్రత్తి మిల్లుల్లో పనిచేయడానికి వెళ్ళారు. భారతదేశంలో మొదటి ప్రత్తి మిల్లు బొంబాయిలో స్పిన్నింగ్ మిల్లుగా 1854లో ఏర్పాటైంది. భారతదేశంలో మొదటి ప్రత్తి మిల్లు బొంబాయిలో స్పిన్నింగ్ మిల్లుగా 1854లో ఏర్పాటైంది. 19వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశం నుండి ఇంగ్లాండ్, చైనాలకు జరిగే ముడిప్రత్తి ఎగుమతులకు బొంబాయి ప్రధాన ఓడరేవుగా ఎదిగింది. 19వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశం నుండి ఇంగ్లాండ్, చైనాలకు జరిగే ముడిప్రత్తి ఎగుమతులకు బొంబాయి ప్రధాన ఓడరేవుగా ఎదిగింది. బొంబాయి పశ్చిమ భారతదేశంలోని ప్రత్తిని ఉత్పత్తి చేసే ప్రదేశాలకు చేరే మార్గానికి దగ్గరగా ఉంది. బొంబాయి పశ్చిమ భారతదేశంలోని ప్రత్తిని ఉత్పత్తి చేసే ప్రదేశాలకు చేరే మార్గానికి దగ్గరగా ఉంది. కొత్తగా నూలు వస్త్ర మిల్లులు వచ్చినప్పుడు వాటికి సులువుగా ముడి సరుకులు సరఫరా చేస్తాయి. కొత్తగా నూలు వస్త్ర మిల్లులు వచ్చినప్పుడు వాటికి సులువుగా ముడి సరుకులు సరఫరా చేస్తాయి. ఔరంగ్ గిడ్డంగికి ఒక పర్షియన్ పదం. ఔరంగ్ అంటే గిడ్డంగికి ఒక పర్షియన్ పదం. ఔరంగ్ అనగా విక్రయించే ముందు వస్తువులను సేకరించే ప్రదేశం. విక్రయించే ముందు వస్తువులను సేకరించే ప్రదేశం. ఇది వర్క్షాపును కూడా సూచిస్తుంది. ఔరంగ్ అనగా గిడ్డంగికి ఒక పర్షియన్ పదం, అనగా విక్రయించే ముందు వస్తువులను సేకరించే ప్రదేశం. ఇది వర్క్షాపును కూడా సూచిస్తుంది. 1900 సంవత్సరంలో సిర్కాలోని ప్రత్తి కర్మాగారంలోని కార్మికులు. పై చిత్రంలో 1900 సంవత్సరంలోని సిర్కాలోని ప్రత్తి కర్మాగారంలోని కార్మికులు. రాజా దీన్ దయాళ్ గారి ఛాయాచిత్రం. రాజా దీన్ దయాళ్ గారి ఛాయాచిత్రం. నూలు వడికే విభాగంలోని చాలామంది కార్మికులు మహిళలు కాగా నేత పనిచేసే విభాగాలలో ఎక్కువగా పురుషులే ఉన్నారు. నూలు వడికే విభాగంలో మహిళలు, నేత పనిచేసే విభాగంలో పురుషులు. నూలు వడికే విభాగంలో చాలామంది కార్మికులు మహిళలు కాగా నేత పనిచేసే విభాగాలలో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు. స్మెల్టింగ్ చాలా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసి శిలల నుండి లోహాన్ని పొందే పద్ధతి. స్మెల్టింగ్ అనగా చాలా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసి శిలల నుండి లోహాన్ని పొందే పద్ధతి, లేదా లోహపు వస్తువులను కరిగించి ఆ లోహాన్ని కొత్త వస్తువులు తయారు చేయుటకు వినియోగించుట. స్మెల్టింగ్ అనగా లోహపు వస్తువులను కరిగించి ఆ లోహాన్ని కొత్త వస్తువులు తయారు చేయుటకు వినియోగించుట. 1900 నాటికి బొంబాయిలో దాదాపు 84 మిల్లులు పనిచేయడం ప్రారంభించాయి. 1900 నాటికి బొంబాయిలో దాదాపు 84 మిల్లులు పనిచేయడం ప్రారంభించాయి. ఇవి చాలా వరకు పార్సీ, గుజరాతీ వ్యాపారవేత్తల ద్వారా స్థాపించబడ్డాయి. ఈ మిల్లులు చాలా వరకు పార్సీ, గుజరాతీ వ్యాపారవేత్తల ద్వారా స్థాపించబడ్డాయి. వీరు చైనాతో వ్యాపారం చేయడం ద్వారా డబ్బు సంపాదించారు. 1900 నాటికి బొంబాయిలో దాదాపు 84 మిల్లులు పనిచేయడం ప్రారంభించాయి. ఇవి చాలా వరకు పార్సీ, గుజరాతీ వ్యాపారవేత్తల ద్వారా స్థాపించబడ్డాయి. వీరు చైనాతో వ్యాపారం చేయడం ద్వారా డబ్బు సంపాదించారు. అహ్మదాబాదులో మొదటి మిల్లు 1861లో ప్రారంభమైంది. అహ్మదాబాదులో మొదటి మిల్లు 1861లో ప్రారంభమైంది. ఒక సంవత్సరం తర్వాత యునైటెడ్ ప్రావిన్సెస్లోని కాన్పూర్లో ఒక మిల్లు స్థాపించారు. ఒక సంవత్సరం తర్వాత యునైటెడ్ ప్రావిన్స్లోని కాన్పూర్లో ఒక మిల్లు స్థాపించారు. ప్రత్తి మిల్లుల పెరుగుదలతో కార్మికులకు డిమాండ్ ఏర్పడింది. వేలాది పేద రైతులు, కళాకారులు, వ్యవసాయ కూలీలు మిల్లుల్లో పనిచేయుటకు నగరాలు వెళ్ళారు. వేలాదిగా పేద రైతులు,
కళాకారులు, వ్యవసాయ కూలీలు మిల్లులలో పనిచేయుటకు నగరాలకు వెళ్ళారు. భారతదేశంలోని వస్త్ర పరిశ్రమ మొదటి కొన్ని దశాబ్దాలతో పాటు తన ఉనికి కోసం చాలా సమస్యలు ఎదుర్కొంది. భారతదేశంలోని వస్త్ర పరిశ్రమ మొదటి కొన్ని దశాబ్దాలతో పాటు తన ఉనికి కోసం చాలా సమస్యలు ఎదుర్కొంది. బ్రిటన్ నుండి దిగుమతి అయ్యే చౌక వస్త్రాలతో పోటీ పడడం కష్టంగా ఉండేది. బ్రిటన్ నుండి దిగుమతి అయ్యే చౌక వస్త్రాలతో పోటీ పడటం కష్టంగా ఉండేది. చాలా దేశాలలో ప్రభుత్వాలు పారిశ్రామికీకరణకు మద్దతుగా దిగుమతులపై భారీ సుంకాలు విధించాయి. చాలా దేశాలలో ప్రభుత్వాలు పారిశ్రామికీకరణకు మద్దతుగా దిగుమతులపై భారీ సుంకాలు విధించాయి. ఇది పోటీని నిర్మూలించి చిన్న పరిశ్రమలను కాపాడింది. అయితే వలసరాజ్య ప్రభుత్వం భారతదేశం యొక్క స్వదేశీ పరిశ్రమలను కాపాడటానికి తిరస్కరించింది. వలసరాజ్య ప్రభుత్వం భారతదేశం యొక్క స్వదేశీ పరిశ్రమలను కాపాడటానికి తిరస్కరించింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ వస్త్ర దిగుమతులు తగ్గినప్పుడు భారతదేశంలో నూలు వస్త్ర పారిశ్రామికాభివృద్ధిలో ప్రధాన పురోగమనం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ వస్త్ర దిగుమతులు తగ్గినప్పుడు భారతదేశంలో నూలు వస్త్ర పారిశ్రామికాభివృద్ధిలో ప్రధాన పురోగమనం జరిగింది. సైనిక సామాగ్రి కోసం వస్త్రాలను ఉత్పత్తి చేయమని భారతదేశ కర్మాగారాలను బ్రిటిష్ వారు కోరారు. సైనిక సామాగ్రి కోసం వస్త్రాలను ఉత్పత్తి చేయమని భారతదేశ కర్మాగారాలను బ్రిటిష్ వారు కోరారు. టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారితో 4 యుద్ధాలు చేశాడు. చేతిలో కత్తితో పోరాడుతూ మరణించాడు. టిప్పు పురాతన కత్తులు ఇప్పుడు ఇంగ్లండ్లోని మ్యూజియంలో విలువైన సేకరణలో భాగంగా ఉన్నాయి. ఆ కత్తి ప్రత్యర్థి కవచాన్ని సులువుగా చీల్చగల పదునైన చాలా దృఢమైన అంచు కలిగి ఉంటుంది. టిప్పు సుల్తాన్ కత్తి ప్రత్యర్థి కవచాన్ని సులువుగా చేర్చగల పదునైన చాలా దృఢమైన అంచు కలిగి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేక రకపు కర్బన ఉక్కు వూడ్జ్ వలన కత్తికి ఈ నాణ్యత వచ్చింది. దక్షిణ భారతదేశంలో ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేక రకపు కర్బన ఉక్కు వూడ్జ్ వలన కత్తికి ఈ నాణ్యత వచ్చింది. వూడ్జ్ ఉక్కు ద్వారా ప్రవహించే నీటి నమూనా లాంటి పదునైన అంచులు గల కత్తులను తయారు చేస్తారు. వూడ్జ్ ఉక్కు ద్వారా ప్రవహించే నీటి నమూనా లాంటి పదునైన అంచులు గల కత్తులను తయారు చేస్తారు. ఈ నమూనా ఇనుములో పొందుపరిచిన అతి చిన్న కర్బన స్ఫటికల నుండి వచ్చింది. 1800లో టిప్పు సుల్తాన్ చనిపోయిన సంవత్సరం తర్వాత ఫ్రాన్సిస్ బుచానన్ మైసూర్ను పర్యటించాడు. 1800లో అనగా టిప్పు సుల్తాన్ చనిపోయిన సంవత్సరం తరువాత ఫ్రాన్సిస్ బుచానన్ మైసూర్ను పర్యటించాడు. మైసూర్లోని వందలాది స్మెల్టింగ్ కొలములలో ఫూడ్జ్ ఉక్కును ఉత్పత్తి చేసే సాంకేతికతను మనకు వివరించారు. మైసూరులోని వందలాది స్మెల్టింగ్ కొలములలో వూడ్జ్ ఉక్కును ఉత్పత్తి చేసే సాంకేతికతను మనకు వివరించారు. ఇనుమును బొగ్గుతో కలిపి చిన్న మట్టి కుండలలో కొలిమిపై పెడతారు. క్లిష్టతరమైన ఉష్ణోగ్రతల నియంత్రణ ద్వారా స్మెల్టర్లు ఉక్కు కడ్డీల నుండి ఉత్పత్తి చేస్తారు. వాటిని ఉపయోగించి కత్తులను తయారు చేస్తారు. క్లిష్టతరమైన ఉష్ణోగ్రతల నియంత్రణ ద్వారా
స్మెల్టర్లు ఉక్కు కడ్డీలను ఉత్పత్తి చేస్తారు. వాటిని ఉపయోగించి కత్తులను తయారు చేస్తారు. ఇది భారతదేశంలోనే కాదు, పశ్చిమ మధ్య ఆసియాలలో కూడా జరిగేది. ఇది భారతదేశంలోనే కాదు, పశ్చిమ మధ్య ఆసియాలలో కూడా జరిగేది. ఊడ్జ్ అనేది ఆంగ్లీకరించిన కన్నడ పదం. ఊడ్జ్ అనేది ఆంగ్లీకరించిన కన్నడ పదం. ఉక్కు తెలుగులో హుక్కు. ఉక్కు తెలుగులో హుక్కు. తమిళ్ మలయాళంలో ఉరుక్కు. ఉక్కును తెలుగులో హుక్కు అని అంటారు, తమిళ్ మలయాళంలో ఉరుక్కు అని అంటారు. పై చిత్రంలో 18వ శతాబ్దం చివరిలో తయారు చేయబడ్డ టిప్పు సుల్తాన్ కత్తి. పై చిత్రంలో 18వ శతాబ్దం చివరిలో తయారు చేయబడ్డ టిప్పు సుల్తాన్ కత్తి. టిప్పు కత్తి ఉక్కు పిడిపై ఖురాన్కు సంబంధించిన యుద్ధ విజయాల ఉల్లేఖనాలు బంగారంతో రాయబడ్డాయి. టిప్పు సుల్తాన్ కత్తి యొక్క ఉక్కు పిడిపై ఖురాన్కు సంబంధించిన యుద్ధ విజయాల ఉల్లేఖనాలు బంగారంతో రాయబడ్డాయి. దాని చివర పులి తలను గమనించవచ్చు. టిప్పు సుల్తాన్ కత్తి ఉక్కుపిడిపై ఖురాన్కు సంబంధించిన యుద్ధ విజయాల ఉల్లేఖనాలు బంగారంతో రాయబడ్డాయి. దాని చివర పులి తలను గమనించవచ్చు. భారతీయ ఊడ్జ్ ఉక్కు యూరోపియన్ శాస్త్రవేత్తలను ఆకర్షించింది. భారతీయ ఊడ్జ్ ఉక్కు యూరోపియన్ శాస్త్రవేత్తలను ఆకర్షించింది. మైకేల్ ఫారడే ప్రఖ్యాత శాస్త్రవేత్త, విద్యుదయస్కాంత ఆవిష్కర్త, భారతదేశ ఊడ్జ్ ఉక్కు గురించిన లక్షణాలను తెలుసుకోవడానికి 4 సంవత్సరాలు పరిశోధన చేశారు. మైకేల్ ఫారడే ప్రఖ్యాత శాస్త్రవేత్త, విద్యుదయస్కాంత ఆవిష్కర్త, భారతదేశ ఊడ్జ్ ఉక్కు గురించిన లక్షణాలను తెలుసుకోవడానికి 4 సంవత్సరాలు పరిశోధన చేశారు. అయినప్పటికీ దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన ఊడ్జ్ ఉక్కు తయారీ విధానం 19వ శతాబ్దం మధ్యలో పూర్తిగా తన ప్రాముఖ్యతను కోల్పోయింది. అయినప్పటికీ దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన ఊడ్జ్ ఉక్కు తయారీ విధానం 19వ శతాబ్దం మధ్యలో పూర్తిగా తన ప్రాముఖ్యతను కోల్పోయింది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించడంతో కత్తులు, కవచాల తయారీ పరిశ్రమ ఆగిపోయింది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించడంతో కత్తులు, కవచాల తయారీ పరిశ్రమ ఆగిపోయింది. మన భారతదేశపు వృత్తి కళాకారులు ఉత్పత్తి చేసే ఇనుము ఉక్కు స్థానాన్ని ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న ఇనుము ఉక్కు ఆక్రమించింది. మన భారతదేశపు వృత్తి కళాకారులు ఉత్పత్తి చేసే ఇనుము ఉక్కు స్థానాన్ని ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న ఇనుము ఉక్కు ఆక్రమించింది. బెల్లోస్ గాలిని పంపు చేయు ఒక సాధనం లేదా ఉపకరణం. బెల్లోస్ అంటే గాలిని పంపు చేయు ఒక సాధనం లేదా ఉపకరణం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.